Hello all, welcome back to Screen Space where cinema has no barriers. ఈ వీడియోలో కేస్ ఆఫ్ కొండనా కన్నడ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రెసెంట్ అయితే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది అండ్ ప్రైమ్ వీడియోలో కూడా ఉంది. ప్రైమ్ వీడియోలో ఒరిజినల్ లాంగ్వేజ్ ఉంటుంది కన్నడ. జియో హాట్స్టార్లో అయితే రీసెంట్గా రావడం జరిగింది విత్ హిందీ లాంగ్వేజ్తో వచ్చింది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 23 minutes ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సినిమా పోయిందంటే ఈ స్టోరీ ప్లాట్ విషయం దగ్గరే పోయింది భయ్య. సినిమా స్టార్ట్ అవడం ఒక మర్డర్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, మర్డర్ ఇన్వెస్టిగేషన్ అన్నమాట అని అయితే అనుకుంటారు మీరు. దాని తర్వాత ఆ కేసు ఎవరైతే డీల్ చేస్తారో ఆఫీసర్ పర్సనల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఓకే పర్సనల్ లైఫ్ కామన్ కదా చూపిస్తారులే అని అనుకుంటాం. అదే టైంకి ఆ కేసు డీల్ చేస్తున్న ఆఫీసర్ పోలీస్ స్టేషన్ కి అయితే ఒక కొత్త పోలీస్ రావడం జరుగుద్ది. ఆ పోలీస్ యొక్క పర్సనల్ లైఫ్, ఆయన లవ్ స్టోరీ, ఆయన గుండాలతో ఫైట్లు చేస్తాడు, ఇవన్నీ చూపిస్తారు. ఇతను ఎందుకు వచ్చాడు మధ్యలో స్టోరీలో కన్నా డౌట్ మీకు క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఆయన లవ్ స్టోరీ మనకెందుకు, ఆయన రౌడీలతో ఫైట్ చేస్తే మనకెందుకన్నా ఫీల్ కూడా వస్తుంది. ఇది ఎలా ఉండగా ఒక పానీపూరి అబ్బాయి వాళ్ళ కొడుకును కాపాడుకోవడానికి ఆపరేషన్ కోసం డబ్బుల కోసం వెతుకుతూ ఉంటాడు. మధ్యలో ఇది ఒక స్టోరీ యాడ్ అవుతుంది. డిఫరెంట్ స్టోరీస్ అన్నిటిని తీసుకొచ్చి సబ్ ప్లాట్స్ అనుకోండి పోనీ అన్నిటిని అమాయకం ఇరికించామంటారు చూడండి, అలా ఇరికించి దొబ్బారు భయ్య సినిమాలోకి. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు స్టోరీ ప్లాట్ అన్నది. అంటే లైక్ సబ్ ప్లాట్స్ అన్నవి క్రియేట్ చేసుకుని వాటికి ఎండింగ్ ఇస్తే బాగుంటది భయ్య. బట్ సబ్ ప్లాట్స్ తో స్టోరీ మొత్తాన్ని నింపేసి ఎలా పడితే అలా క్లైమాక్స్ చేసేస్తే అస్సలు వర్కౌట్ అవుతుంది. ఇక్కడ అదే జరిగింది. అబ్బో నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు మూవీ అయితే. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడే మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాట్ వర్త్ ఇట్ భయ్యా. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఈ స్టోరీ ప్లాట్స్ అన్ని చెప్పాను కదా, ఈ ప్లాట్స్ అన్ని అవన్నిటి కోసం తెలుసుకుందాము అసలు ఎందుకు ఇన్ని లింక్ చేశారు, వీటన్నిటితో వాళ్ళు ఏం చేశారన్న తెలుసుకుందాం అనుకుంటే చూడండి టైం పాస్ అయితే అవుతుంది మీకు. అంటే ఆ స్టోరీ ప్లాట్స్ అన్ని ఎక్కువ ఉండడం వల్ల. బట్ కన్క్లూషన్ పరంగా కానీ, ఆ కేసెస్ డీల్ చేసిన పరంగా కానీ, ఆ ఇన్వెస్టిగేషన్స్ పరంగా కానీ, క్యారెక్టర్స్ పరంగా ఎక్కడ కూడా మీరు ఇంప్రెస్ అవ్వరు. చాలా మూవీస్ లో చూసేసిన ఫెమిలియర్ కాన్సెప్ట్సే ఉంటాయి అన్నీ కూడా. అంటే వీళ్ళ స్టోరీస్ అన్నిటిని కలిపిన విధానం అయితే చాలా డంబుగా ఉంటుంది, చాలా చిరాకు అనిపిస్తుంది అది. ఇంకా క్లైమాక్స్ అయితే అబ్బో ప్రెడిక్టబుల్ కి అమ్మ మొగుడు భయ్యా. మొత్తం ప్రెడిక్టబులే, స్టార్ట్ అంటే మొత్తం ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది, ఏం మారదు. ఆ ట్విస్ట్లు కూడా అంతగా వర్కౌట్ అవ్వవు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదో గొప్పగా ఇచ్చామని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఇది వేసుకుని హడావుడి చేస్తాడు తప్ప. ఓకే చూస్తాం, ఎలాంటి ఇంటర్వెల్ బ్యాంగ్స్ చాలా చూసేసాం, త్వరగా ఎదరికెళ్ళండి అన్న ఫీల్ అయితే వస్తుంది. ఏది వర్కౌట్ అవ్వదు మీకు చెప్తున్నా కదా. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ క్యారెక్టర్ పరంగా కానీ, మన పోలీస్ క్యారెక్టర్ పరంగా కానీ ఏదైనా కొంచెం ఇంప్రెస్ చేస్తారంటే అది కూడా లేదు. ప్రతిదీ కూడా ఫిల్లర్స్ కోసమే అన్నట్టుగా పెట్టుకున్నారు భయ్య. అంటే ఆ స్టోరీని ఫిల్ చేయాలి మొత్తం అంతా కూడా. ఫిల్లర్స్ ని ఎక్కువ పెట్టేసుకుందాం, ఎటువంటి స్టోరీ పరంగా డెవలప్మెంట్ అవసరం లేదు, రైటింగ్ కూడా వీక్ గా ఉన్నా పర్లేదు అన్నట్టుగా ఉంటుంది మొత్తం మూవీ అంతా కూడా. నాకు స్టార్ట్ అంటే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. మధ్యలో ఏదో 1-2 సీన్స్ వర్కౌట్ అయినప్పటికీ కూడా వీళ్ళ పెట్టుకున్న మిస్టేక్స్ వల్ల అవి కూడా డైల్యూట్ అయిపోతాయి, ఆ బాగున్న సీన్స్ కూడా. అయితే మూవీ వర్కౌట్ అవ్వలేదు భయ్య. చెప్తున్నాగా మీరు టైం పాస్కి ఏం లేవు, ఆ స్టోరీలన్నీ ఏంటో తెలుసుకుందాం అనుకుంటే చూడండి. బట్ డిసప్పాయింట్ అయితే ఖచ్చితంగా అవుతారు, అందులో డౌటే లేదు. సరే హాట్స్టార్ లోకి రీసెంట్ గా వచ్చింది కదా, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కదా, సరే చూద్దాము అని వెళ్తే వాళ్ళు డిఫరెంట్ సోదంతా తీసుకొచ్చేసి అందులో ఇరికించేసి ఎలా పడితే అలా తీస్తారు సినిమాని. డిసప్పాయింట్ అయిపోయింది నేనైతే. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే చూడండి. జియో హాట్స్టార్ లో ఉంది హిందీ లాంగ్వేజ్ లో, ప్రైమ్ వీడియో అయితే ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఉంటుంది కన్నడ. ఫ్యామిలీతో కూడా చూసేచ్చు భయ్యా, ఆడాలి కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీ వాచబుల్నే. ఓకే మీకు కనుక రివ్యూస్ చూడడం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.